హాయ్ అండి, నేను అరుణ శ్రీనివాస్. వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. ఈరోజు ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్ కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో పూజలు అవి చేసుకున్నప్పుడు, మన ఇంట్లో కనుక ఎక్కువ కొబ్బరి ఉంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కొబ్బరి ఉండలు. ఇవి కనుక మనం ఈజీగా మన ఇంట్లో పక్క కొలతలతో కనుక చేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి. 15 డేస్ 20 డేస్ అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మనం ముందు కొబ్బరి తీసుకోవాలి. తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కనుక మనకి వెనక సైడ్ ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ కూడా తీసేయచ్చు, లేకపోతే డైరెక్ట్గా అలా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ ఇలాగే వేసేస్తున్నాను. దీన్ని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని, లేకపోతే మీకు తురుముకునేది కనుక ఉంటే తురుముకోవచ్చు. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక మనకి ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక బాండీ పెట్టుకోవాలి, దానిలోకి బెల్లాన్ని వేసుకోండి. ఇలా చిన్న చిన్నగా మనం బెల్లాన్ని చేత కొట్టుకొని వేసుకోండి. మనకి అర కేజీ కొబ్బరి అయితే కనుక ఉంటే అర కేజీ బెల్లం వేసుకోవాలి. అదే కప్పు కొలతలతో అయితే కనుక ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి, బాగా స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు. ఇదైతే మీడియంగా సరిపోతుంది. దీనిలో ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ పోసి బెల్లాన్ని అంతా కూడా బాగా కరిగే వరకు కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత దీన్ని వడకట్టుకోవాలండి. దానిలో ఇసుక ఏమైనా ఉంటుంది, వడకట్టుకొని ఇలా మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకుని ఇలా పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం జిగురుగా మారినప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదా కొబ్బరిని, ఆ కొబ్బరిని దీనిలో వేసేసుకోవాలి. కొబ్బరిని వేయించకూడదండి. వేయించితే కనుక దానిలో ఉన్న పాలు అవి కూడా అంతా ఎగిరిపోయి మనకు టేస్ట్ మారిపోతుంది. మన యాస్టీస్గా కనుక ఇలాగే వేస్తే పచ్చి కొబ్బరి దానిలో ఉన్న కొబ్బరిలో ఉన్నటువంటి పాలు అలాంటివన్నీ కూడా ఈ బెల్లంలో కలిసి ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఇలాగే వేసుకుని చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఇదంతా కూడా దీనిలో ఉడికేటట్టుగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. బాగా ఇది ఉడికితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. సరిగా ఉడకకుండా సరిగా పాకం అవ్వకపోతే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. అందుకని బాగా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కనుక ఇలా ఉడికించుకోవాలి. బెల్లం అంతా కూడా బాగా ఎగిరిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా బెల్లం అంతా కూడా ఎగిరిపోయింది. దానిలోకి ఈ టైంలో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. బెల్లం పాకం అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత మాత్రమే నెయ్యి వేసుకోవాలి. ఈ టైంలో మనం కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఎందుకంటే అడుగంటుతుంది, అడుగంటితే కనుక మనకి ఆ టేస్ట్ అనేది పోతుంది, గట్టిపడిపోతుంది. అందుకని ఇలా కలుపుకుంటూ మనం ఒక 2 నిమిషాల పాటు ఈ జ్యూస్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. చూడండి, దానిలో బెల్లం పాకం అంతా ఎగిరిపోయింది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పళ్ళెంలోకి కొంచెం నెయ్యి వేసుకుని దానికి పళ్ళానికి రాసుకోండి. ఎందుకంటే అది అంటుకుపోకుండా ఉంటుంది. అందుకని కొంచెం అలా నెయ్యి రాసుకోండి. తర్వాత ఇదంతా కూడా మన బాండీలో నుంచి ప్లేట్లోకి వేసుకుని మన చేతితో టచ్ చేసే అంత వేడి ఉన్నప్పుడు మాత్రమే లడ్డూల్ని చేసుకోండి. చూడండి, అంతా కూడా ఆరిపోయింది. కొంచెం ఆరిపోయిన తర్వాత కొంచెం నెయ్యి రాసుకోండి. చేతికి రాసుకొని ఇలా మీకు కావాల్సిన సైజులో లడ్డూల్ని చేసుకోవాలి. చూడండి, ఇలా లడ్డూలు చేసుకోండి. మరీ చల్లగా ఆరైపోయే వరకు కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూల్ని చేసుకోండి. అందువలన లోపల ఆ వేడికి కొంచెం గట్టి పడుతుందన్నమాట నిదానంగా. ఇవన్నీ కూడా మీకు కావాల్సిన సైజులో ఇలా చేసేసుకోండి. ఈ కొబ్బరి ఉండలు మనం చాలా ట్రెడిషనల్ వంట అండి, చాలా బాగుంటాయి. చాలా పిల్లలు కనుక ఈ రోజు ఒక లడ్డు పెడితే చాలా మంచిది. ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఇలాంటి మనం వంటల్ని, సాంప్రదాయ వంటల్ని మనం మర్చిపోకుండా ఇలా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు. ఇలా ఇదంతా కూడా ఉండలన్నీ ఇలా చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ అయినట్టే. ఇలా కనుక చేశారంటే మనకి పాతకాలంలో కనుక మన పెద్దవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు కదా, అంత టేస్ట్ వస్తాయి. మీరు కొబ్బరి వేయించడం వలన టేస్ట్ అంతా మిస్ అవుతారు. వేయించకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.